చిన్న విషయమే కదా అంటూ తేలిగ్గా తీసుకోవద్దు. చిన్న రంధ్రమే పెద్ద వాణ్ణి ముంచేస్తుంది. బైబిల్ ఈ విధంగా సెలవిస్తుందండి. బుక్కావా అనే తైలంలో చచ్చుని ఈగల పట్టు ద్వారా ఆ తైలానికి చెడు కంపు వస్తుంది. అంటే చిన్న ఏగే కదా అనుకోవచ్చేమో, కానీ ఆ యొక్క స్ప్రేని లేకపోతే ఆ యొక్క పర్ఫ్యూమ్ని మొత్తం పాడు చేస్తుంది. నీ జీవితంలో చిన్న పాపమే కదా, చిన్న మోహపు చూపే కదా, చిన్న అపవిత్రతే కదా అనుకోవచ్చు, కానీ మీ జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, లిటిల్ థింగ్స్ మేక్ బిగ్ డిఫరెన్స్. చిన్నవే అనుకోవచ్చు కానీ పెద్ద డిఫరెన్స్ని తీసుకొస్తాయి. అందుని బట్టి సులువుగా చిక్కులు పెట్టే పాపం, నీ కోపం కావచ్చు, చిన్నదే అనుకుంటున్నావు కానీ కుటుంబాన్ని తగలబెడుతుంది. నీ యొక్క మోహపు చూపు, నీ వ్యభిచార పాపము, నీ బూతు మాట్లాడటం, ఇవన్నీ మీ జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. అందుని బట్టి చిన్నదే అని తేలిగ్గా తీసుకోవచ్చు. చిన్న రంధ్రమే కొద్దిసేపటికి మొత్తం వాడినంతా ముంచేస్తుంది. అందుని బట్టి జాగ్రత్త. చిన్న విషయాల్లో కూడా తేలిగ్గా తీసుకోకుండా దాని గురించి ఆలోచించే ఆ చిన్న పాపాల నుంచి విడుదల పొందు. దేవుడు దీవిస్తాడు.